హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ వెజిటేరియన్ ఫేవరెట్ మష్రూమ్ బిర్యానీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ రెసిపీస్ లాగా ఇది దమ్ బిర్యానీలా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఇలాచి అలాగే కొంచెం లవంగాలు 2 షాజీరా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వేగించాలి. తర్వాత 2 టమాటాలని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, సాల్ట్, గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు లీటర్ వరకు బాగా బీట్ చేసిన పెరుగును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం మష్రూమ్స్ ఇక్కడ నేను 1 ప్యాకెట్ వరకు తీసుకుంటున్నాను. తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది లీక్ అవుతుంది దాంట్లో నుంచి. అప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఈ మసాలా అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బాస్మతి రైస్ని ఉడకబెట్టడానికి ఒక పాత్ర పెట్టుకొని వాటర్తో దాంట్లో సాల్ట్, ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి విత్ షాజీరా, గరం మసాలా, సాల్ట్ అన్నీ యాడ్ చేసి ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ముందుగా 1 అవర్ వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. 80% to 90% వరకు మనకి ఇక్కడే కుక్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా విరిగేలాగా ఉంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ స్టఫ్ని అంతా కూడా దమ్ చేయడానికి కింద ఒక దోసల పెనాన్ని పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా పైన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ని అంతా కూడా లేయర్ కింద అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి. కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇలా గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ లేయర్స్ కింద వేసుకుంటూ పైన కొద్దిగా గీ వేసుకుని దమ్ బిర్యానీ ఫీలింగ్ రావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ పడాల్సిందే అండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. సో చూసారా, చాలా చాలా యమ్మీగా ప్రిపేర్ అయిపోయింది. ఒక 15 minutes to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇలా మెతుకు కూడా పైకి లెగుస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత టేస్టీగా, యమ్మీగా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోయింది కదా. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మష్రూమ్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.